ఒక మామూలు సినిమా రంగం నుంచి వచ్చి ఒక ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ తో చాలా సార్లు కరోనా టైంలో కూడా మా అందరికి బిర్యానీ తెప్పించుకునే వాళ్ళవి, మసాలాలు తెప్పించుకునే వాళ్ళవి, ఈయన పంపించిన మసాలాలు కలుపుకునేవాడిని. ప్రత్యేకమైన రుచి, అద్భుతమైన రుచి. ఇంట్లో మనం ఎప్పుడు టేస్ట్ చేయం. ఇంట్లో కూడా ఊరికే మా ఇంట్లో చాలా బాగా వండుతారండి ఇవన్నీ నేను మాట్లాడను. మా ఇంట్లో కంటే అద్భుతంగా వండుతారు ఇక్కడ. అంత బాగుంటది. అందుకని ఇది ఇందులో సక్సెస్ అయ్యాడు. ఇందులో బ్రాండ్ సంపాదించుకున్నాడు. ఏంటి సిస్టమ్ ఇది రెస్టారెంట్ ఏంటి? మనోచారి బిర్యానీ గాని, కోడి పలావ్ గాని, నాటుకోడి గాని, ఏదైనా ఏ డిష్ అయినా మనది. టోటల్ గా ఫుడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. రెగ్యులర్ గా అంటే నేను చేసింది ఎప్పుడు చేయను, మళ్ళీ ఒకసారి చేస్తాను. మూవీలో కూడా క్రియేటివిటీ మనం తీసిన సినిమా మళ్ళీ తీయలేం కదా. సో అలాగే కొత్త రెస్టారెంట్ పెట్టినప్పుడు దానికి డిఫరెంట్ యూఎస్ పెడతాను. చాలా రెస్టారెంట్స్ లోచారు, రాజుగారి తోట, 7 బిర్యానీస్ అండ్ మారేడుమిల్లి బాసక్స్ రీసెంట్ గా చిట్టుమిర్చాలని ఓపెన్ చేశాను మాదాపూర్ లో. సో ఏ రెస్టారెంట్ చేసినా నా ఫీలింగ్ ఏంటంటే పబ్లిక్ పీపుల్ ఆల్వేస్ వాంట్ న్యూ థింగ్స్. ఆ న్యూ థింగ్స్ ఇచ్చినంతకాలమే మనం ఉంటాం. మూవీ తీసినా కానీ కొత్త సినిమా డిఫరెంట్ గా తీసి వాళ్ళని మెప్పిస్తేనే మనకి సినిమా సక్సెస్. అన్ని బిజినెస్ కూడా అంతే. ఏదో ఈ బిజినెస్ బాగుంది, ఇది మన లైఫ్ లాంగ్ మన జనం ఆదరిస్తారు అనేది పాయింట్ కాదు. సో కాన్స్టెంట్లీ మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే మన బిజినెస్ కి ఎందుకు రావాలి, మన రెస్టారెంట్ కి ఎందుకు రావాలి ఫస్ట్ నేను క్వశ్చన్ చేసుకుంటాం. సో దానికి టోటల్ గా వాళ్ళు చూస్తే మళ్ళీ ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్. సో ఎవరో చేంజ్ చేయాలనేది నా అంబిషన్ ఎప్పుడు కూడా. సో బిజినెస్ మ్యాన్ గా అది నా ఆలోచన. సో ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేసినా మళ్ళీ ఇది చేయను, ఐ డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే కాన్స్టెంట్ గా కొత్తది చేసినందుకు పీపుల్ మన ఆదరిస్తారని నేను బాగా బిలీవ్ చేస్తాను.